హార్దిక్ పాండ్యా ఢిల్లీ క్యాపిటల్స్కి కొత్త కెప్టెన్గా వెళ్ళబోతున్నాడా? అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఆక్షన్లో ఒక స్టార్ బౌలర్ కోసం అయితే ఎదురు చూస్తున్నారంట. అండ్ తెలుగు టైటన్స్ అయితే సీజన్ 13 కోసం ముగ్గురు స్టార్ ఆటగాళ్ళ కోసం మనకైతే ఆక్షన్లో ఎదురు చూస్తున్నట్లయితే తెలుస్తుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ ఎన్నో మనమైతే ఇవాళ వీడియోలో అయితే కవర్ చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి అయితే కరెక్ట్గానే వచ్చారు. అండ్ ఫ్రెండ్స్, మీరు ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలన్నా, IPL 2027 అప్డేట్స్ కావాలన్నా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి వీడియోస్తో రెగ్యులర్గా మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ మరొకసారి దొరకదనమాట. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోకి కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో మరికొంతమందికి అయితే బూస్ట్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ లైక్ చేసి మీరైతే కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ అయితే తెలపండి. అండ్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్లో కేటాయిస్తున్నందుకు ధన్యవాదాలు అని చెప్పొచ్చు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం రండి గాయ్స్. మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే హార్దిక్ పాండ్యా కోసం అయితే ముంబై ఇండియన్స్కి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఒక ఆఫర్ అయితే ఇచ్చింది. అండ్ ఆఫర్ చూసుకున్నట్లయితే అక్షర్ పటేల్ని ఇంకా పృథ్వీ షాని అయితే రిఫర్ చేశారు అండ్ హార్దిక్ పాండ్యాని ట్రేడ్ చేసుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్. బట్ ఏంటంటే ఈ ట్రేడ్ అనేది మనకి జరిగే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ దీని మీద మనకైతే రెండు న్యూస్లు అయితే వినపడుతున్నాయని చెప్పొచ్చు. అండ్ మ్యాక్సిమం టు మ్యాక్సిమం 80% అయితే ఈ ట్రేడ్ అయితే కన్ఫర్మ్ అవ్వబోతున్నట్లు మనకైతే న్యూస్ అయితే వస్తుంది. అండ్ మనం చూసుకున్నట్లయితే ఈ ట్రేడ్ని మనకైతే ఈ ఆఫర్ని ముంబై ఇండియన్స్ అయితే రిజెక్ట్ చేస్తున్నట్టు మనకైతే కొన్ని న్యూస్ అయితే వినిపిస్తుంది. అండ్ బజ్ అయితే ఎక్కువగా మార్కెట్లో అయితే వినిపిస్తుంది హార్దిక్ పాండ్యా ఢిల్లీ క్యాపిటల్స్లోకి వెళ్ళబోతున్నాడని. ఒకవేళ హార్దిక్ పాండ్యా ఢిల్లీ క్యాపిటల్స్కి వెళ్తే వాళ్ళకి ఏ విధంగా పనికొస్తాడో చూద్దాం గాయస్. మేజర్గా హార్దిక్ పాండ్యాని తీసుకునే కారణం ఏంటంటే క్యాప్టెన్సీ మెటీరియల్ కోసమే ప్రతి టీం కూడా తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ చాలామంది అనొచ్చు మనకి ఢిల్లీ క్యాపిటల్స్లో క్యాప్టెన్సీ మెటీరియల్స్ చాలామంది ఉన్నారు కదా అని. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే లాస్ట్ టైం అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ అయితే పర్లేదు అనిపించింది. అడపదడప పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. మంచి స్టార్ ఆటగాళ్ళు ఉన్నా కూడా మనకైతే లక్ కలిసి రాక మనకైతే ఢిల్లీ క్యాపిటల్స్ అయితే అక్షర్ పటేల్స్ క్యాప్టెన్సీలో మనం చూసుకున్నట్లయితే పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి క్యాప్టెన్సీ మెటీరియల్స్ అయితే మనకైతే ఢిల్లీ క్యాపిటల్స్లో అయితే ఉన్నారు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కేఎల్ రాహుల్ మనకైతే గత కొన్ని సీజన్స్ నుండి క్యాప్టెన్సీగా మనకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. అండ్ క్యాప్టెన్సీ చేసిన అనుభవం కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంది. కాబట్టి కేఎల్ రాహుల్ని రెఫర్ చేసే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ కేఎల్ రాహుల్ని క్యాప్టెన్సీ చేసే అవకాశం చాలా తక్కువ ఉంది కాబట్టి కేఎల్ రాహుల్ని పక్కన పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇకపోతే రిషబ్ పంత్ ఆల్రెడీ ఢిల్లీ క్యాప్టెన్సీ చేశాడు, లక్నో సూపర్ జైంట్స్ క్యాప్టెన్సీ చేశాడు కదా భయ్యా అని చాలామంది అనొచ్చు. బట్ ఏంటంటే అండ్ క్యాప్టెన్సీ ప్రెజర్ అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది రిషబ్ పంత్ మీద. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే రిషబ్ పంత్ క్యాప్టెన్సీలో లక్నో సూపర్ జైంట్స్ అయితే పెద్దగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయింది. అండ్ ప్రెజర్ అయితే చాలా అంటే చాలా ఫీల్ అవుతున్నాడు. క్యాప్టెన్సీ ప్రెజర్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది రిషబ్ పంత్ మీద. అండ్ ఇలాంటి సమయంలో రిషబ్ పంత్కి క్యాప్టెన్సీ ఇచ్చే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ అందుకే మనకైతే రిషబ్ పంత్ని కూడా క్యాప్టెన్సీ పెట్టే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మేజర్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు హార్దిక్ పాండ్యాని తీసుకుంటే అండ్ ఢిల్లీ క్యాపిటల్స్కి చాలా అంటే చాలా మంచిగా క్యాప్టెన్సీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ జీటీలో, ముంబై ఇండియన్స్లో అండ్ చాలా అంటే చాలా మంచి క్యాప్టెన్సీ చేశాడు. అండ్ కొంచెం లక్ కలిసి రాక మనకైతే సరిగ్గా పర్ఫార్మెన్స్ అయితే చేయలేకపోయాడు. కానీ అండ్ జీటీకి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ కప్పు కూడా గెలిపించాడు. అండ్ ముంబై ఇండియన్స్లో కూడా పర్లేదు అనిపించాడు. కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్కి మంచి క్యాప్టెన్గా సెట్ అవుతాడు అనేది నా పర్సనల్ ఒపీనియన్. అండ్ ఖచ్చితంగా మనకు హార్దిక్ పాండ్యాని ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా క్యాప్టెన్ అవుతే కనుక మంచి ఆప్షన్ అవుతాడు హార్దిక్ పాండ్యా ఢిల్లీ క్యాపిటల్కి. అండ్ అంతేకాకుండా లో ఆర్డర్లో మంచి బ్యాట్స్మెన్ అయితే అవుతాడు. అండ్ మనకి మీడియం ఫాస్ట్ బౌలర్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఆల్రౌండర్ కావాలి. కాబట్టి ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా ఆ విధంగా కూడా పనికొస్తాడు. మేజర్గా క్యాప్టెన్సీ మెటీరియల్ కోసమే హార్దిక్ పాండ్యాని తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది జస్ట్ మనకి బజ్ మాత్రమే, రూమర్స్ మాత్రమే, ఇంకా అఫీషియల్గా అప్డేట్ అయితే రాలేదు. ఇంకా అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ ఆఫర్ని రిజెక్ట్ చేసినట్లు కూడా న్యూస్ అయితే వస్తుంది. అండ్ దీని మీద అఫీషియల్గా అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేనైతే వీడియో అయితే మీకైతే మీ ముందుకైతే వస్తాను. అండ్ మీరు ఏమనుకుంటున్నారు, మరి హార్దిక్ పాండ్యా ఏ టీంలోకి వెళ్తే బాగుంటుంది, ఏ టీంకి సెట్ అవుతాడు అనేది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా లేట్ చేయకుండా సెకండ్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ సెకండ్ అప్డేట్ చూసుకున్నట్లయితే మన సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఈసారి ఆక్షన్లో ఒక స్టార్ బౌలర్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే తెలుస్తుంది. లాస్ట్ సీజన్లో చూసుకున్నట్లయితే ఒక్క స్టార్ బౌలర్ అయితే మిస్ అయ్యాడు. అండ్ మేజర్గా ఒక స్టార్ బౌలర్ మిస్ అవ్వడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే బౌలింగ్లో చాలా అంటే చాలా మైనస్ అయితే కనిపించింది. చాలా ఒడిదుడుకులు అయితే మనకైతే సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే లాస్ట్ సీజన్లో మనకైతే పడిందని చెప్పొచ్చు. అండ్ ఇలాంటి సమయంలో ఒక స్టార్ బౌలర్ని ఖచ్చితంగా
సన్ రైజ్ హైదరాబాద్ అయితే బై చేయాలి. అండ్ ఇలాంటి సమయంలో సన్ రైజ్ హైదరాబాద్కి సెట్ అయ్యే ప్లేయర్ నటరాజన్ ఖచ్చితంగా ఈ సీజన్లో ఆప్షన్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సన్ రైజ్ హైదరాబాద్ అయితే టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ టార్గెట్ చేయబోతున్నట్లు కూడా న్యూస్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యాట్ కమిన్స్ కూడా ఐపీఎల్కి దూరం అవుతున్నాడు కాబట్టి ఒక స్టార్ బౌలర్ కావాలి. కాబట్టి ఖచ్చితంగా మనకైతే నటరాజన్ మీదగా వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ ఇతనితో పాటుగా ఒక్కో స్టార్ బౌలర్లను కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ట్రెంట్ బోల్ట్ లాంటి ప్లేయర్స్ని కూడా తీసుకుంటే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నటరాజన్ అండ్ ట్రెంట్ బోల్ట్ లాంటి ప్లేయర్స్ని ఇద్దరిలో ఖచ్చితంగా ఒకరినైతే బై చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి మీరు అనుకుంటున్నారు నటరాజన్ కనుక మన సన్ రైజర్స్ హైదరాబాద్కి కమ్బ్యాక్ ఇస్తే ఏ విధంగా ఉంటుందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. ఒక స్టార్ బౌలర్ ఖచ్చితంగా కావాలి అండ్ ఒక స్ట్రాంగ్ బౌలర్ కావాలి. కాబట్టి ఖచ్చితంగా సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే ఆక్షన్లో మనకైతే టార్గెట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇద్దరిలో ఖచ్చితంగా ఎవరొక్కరిని సన్ రైజర్స్ టీంలో చూసే అవకాశాలు అయితే ఉన్నాయి నెక్స్ట్ సీజన్లో. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. ఇక చివరి అప్డేట్లోకి వెళ్ళకముందు ఒక విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలి. ఆ విషయం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే మన కేడిపి స్పోర్ట్స్ మన మెయిన్ ఛానల్. అండ్ ఆ ఛానల్ మనకైతే ఇకపైన ఆ ఛానల్లో వీడియోస్ వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. అండ్ ఆ ఛానల్ని 6 సంవత్సరాల నుండి నేను చాలా కష్టపడి రాత్రనక పగలనక కష్టపడి అండ్ చాలా మంచి కంటెంట్ ఇస్తూ జెన్యూన్ కంటెంట్ ఇస్తూ ఒక స్థాయి వరకు తీసుకొచ్చాను. 20,000 సబ్స్క్రైబర్ల వరకు నేనైతే గెయిన్ చేసుకోగలిగాను మీ అందరి ఆశీస్సులతో. బట్ ఒక్క చిన్న తప్పు వల్ల ఆ ఛానల్లో మనకైతే చాలా అంటే చాలా ఇష్యూస్ అయితే వచ్చాయి. అండ్ ఫ్యూచర్లో ఆ ఛానల్లో మనకైతే వీడియోస్ చాలా తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ రాకపోవచ్చు కూడా. అండ్ చాలా హార్ట్కి చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఒక 6 ఇయర్స్ కష్టం ఒక్క సెకండ్లో పోయిందంటే ఎంత బాధగా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. ఒక కెరియర్ని బిల్డ్ చేసుకున్న తర్వాత ఆ కెరియర్ మన కళ్ళ ముందు ఒక సెకండ్లో పోయిందంటే చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. అండ్ బట్ నేను ఎక్కడ కూడా నేను బాధపడకుండా కొత్త ఛానల్ క్రియేట్ చేసి మీ అందరి ఆశీస్సులు ఉంటాయని నేను కోరుకుంటున్నాను. ఇంకేం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు భయ్య. 6 ఇయర్స్ కష్టం ఒక్కసారి కళ్ళ ముందు పోయింది అంటే చాలా బాధగా ఉంది. బట్ ఏంటంటే మిమ్మల్ని నమ్ముకొని నేను ఉన్నాను. ఒక బ్రదర్ లాగా నన్ను చూసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని కూడా మంచి స్టోన్స్కి తీసుకొస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆ ఛానల్కి ఏ విధంగా సపోర్ట్ చేశారో ఖచ్చితంగా ఈ ఛానల్కి అదే విధంగా సపోర్ట్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్కి సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మిమ్మల్ని నమ్ముకొని ఈ ఛానల్ క్రియేట్ చేశాను. నా కెరియర్ మొత్తం కూడా అండ్ యూట్యూబ్ మీద పెట్టాను కాబట్టి నా కెరియర్ కూడా మీ చేతుల్లోనే ఉంది. కేడిపి స్పోర్ట్స్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్ కాదు, ఒక ఫ్యామిలీ అని చెప్పొచ్చు, ఒక కమ్యూనిటీ అని చెప్పొచ్చు. మిమ్మల్ని నమ్ముకున్నాను. ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్మెంట్ చేయరనుకుంటున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ డైలీ ఒక వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. జెన్యూన్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను. అండ్ రోజు ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తాను. ఇక లేట్ చేయకుండా లాస్ట్ అప్డేట్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 13లో మన తెలుగు టైటన్స్ అయితే కొంతమంది స్టార్ ఆటగాళ్ళు అయితే టార్గెట్ చేయబోతున్నట్లయితే న్యూస్ అయితే వస్తుంది. అండ్ అందులో చూసుకున్నట్లయితే అర్జున్ దేశ్వాల్, నవీన్ కుమార్ ఇంకా సునీల్ కుమార్ లాంటి ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు. అండ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే సునీల్ కుమార్ని టార్గెట్ చేసే అవకాశాలు అయితే చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సునీల్ కుమార్ని టార్గెట్ చేస్తే కనుక ఖచ్చితంగా మనకైతే బడ్జెట్ అనేది సరిపోదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ డిఫెన్స్లో మంచి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి సునీల్ మీద టార్గెట్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. బట్ మన తెలుగు టైటన్స్కి సెట్ అవుతాడా అంటే చెప్పలేమని చెప్పొచ్చు. మ్యాక్సిమం టు మ్యాక్సిమం సునీల్ని నెగ్లెక్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సునీల్ పక్కన పెడితే కనుక ఇద్దరు ప్లేయర్స్ని మాత్రం ఖచ్చితంగా టార్గెట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్లాన్ ఏ, ప్లాన్ బి ప్రకారం చూసుకున్నట్లయితే ప్లాన్ ఏలో చూసుకున్నట్లయితే అర్జున్ దేశ్వాల్ అయితే కనిపిస్తున్నాడు. అండ్ అర్జున్ దేశ్వాల్ని మన తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ చేయబోతుంది, ఖచ్చితంగా టార్గెట్ చేయబోతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి తెలుగు టైటన్స్లో భరత్ ఉడా, విజయ్ మాలిక్ ఇంకా ఆశీస్ నర్వాల్ లాంటి ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ చాలా వీడియోస్లో చెప్పాను మన పాత ఛానల్లో, మీరు మన ఓల్డ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరికీ తెలుస్తుంది. అండ్ చాలా వీడియోస్లో అయితే చెప్పాను. అండ్ ఇప్పుడు ఏంటంటే స్టార్ ప్లేయర్స్ కోసం టార్గెట్ చేయబోతుంది కాబట్టి అర్జున్ దేశ్వాల్ని మెయిన్గా కనిపిస్తున్నాడు. అండ్ అర్జున్ దేశ్వాల్ని ఖచ్చితంగా మన తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ అర్జున్ దేశ్వాల్ దొరకకపోతే కనుక నవీన్ కుమార్ని కూడా టార్గెట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లోకల్ టోర్నమెంట్స్లో చూసుకున్నట్లయితే నవీన్ కుమార్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి నవీన్ కుమార్ని కూడా టార్గెట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇద్దరు దొరకకపోతే ఇంకొక మేజర్ ఆప్షన్ కూడా ఉంది. అండ్ ఆప్షన్ ఏంటంటే
అండ్ పవన్ శరవత్ అని చెప్పొచ్చు. పవన్ శరవత్ని కూడా టార్గెట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ మేజర్గా చూసుకున్నట్లయితే ఎక్కువగా అర్జున్ దేశ్వాల్ని 1 కోటిలోపు ఖచ్చితంగా తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇతనితో పాటుగా భరత్ ఊడాని బైబ్యాక్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇద్దరు జోడీ బాగుంటుంది అండ్ మన తెలుగు టైటన్స్కి బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. మరి మీరు ఏ జోడీ చూడాలనుకుంటున్నారు తెలుగు టైటన్స్లో? భరత్ ఊడా అండ్ నవీన్ కుమారా, లేకపోతే అర్జున్ దేశ్వాల్ భరత్ ఊడాని చూడాలనుకుంటున్నారా? ఏ జోడీని చూడాలనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. అండ్ ఈరోజు ఈ వీడియో ఇది గైస్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అండ్ మీ విలువైన సమయాన్ని మన ఛానల్కి కేటాయించినందుకు చాలా అంటే చాలా సంతోషం అని చెప్పొచ్చు. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావచ్చు, IPL 2027 అప్డేట్స్ కావచ్చు, ఎప్పటికప్పుడు పొందాలంటే మన ఛానల్ డైలీ ఫాలోడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ మరొకసారి దొరకకపోవచ్చు. మీరు కరెక్ట్ ఛానల్కి వచ్చారు, సబ్స్క్రైబ్ చేసినట్టయితే డైలీ ఒక వీడియోతో కుమ్మేద్దాం, ఎంటర్టైన్ అయితే చేస్తాను మీ అందరినీ కూడా. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో తర్వాత కలుద్దాం. నేను మీకు ఏడిపి సైనింగ్ ఆఫ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.